హలో అండి, అందరికీ నమస్తే. ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఉన్న వారికి గాజులు ఇవ్వడం ఆచారమా? సంక్రాంతికి కీడొచ్చిందని ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఒక కొడుకు ఉన్న వాళ్లకు గాజులు కొనివ్వాలంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ సిద్ధాంతులు, పండితులు మాట్లాడుతూ గాజులు కొనివ్వాలంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదే అన్నారు. హైందవ సాంప్రదాయంలో ఎక్కడా కూడా ఇలాంటివి చేయాలని మునులు, ఋషులు, వేద పండితులు చెప్పలేదు. కావాలనే కొంతమంది ఇలాంటి ప్రచారానికి ఒడిగడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు చేసి కొంతమంది వర్తక వ్యాపారులు లాభాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేశారని, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు అంటున్నారు వేద పండితులు. ఒకవేళ అంతలా గాజులు కొనివ్వాలంటే నిండు ముత్తైదువులకు గాజులు, పూలు, పండ్లు ఇలాంటివి పెడితే మంచి జరుగుతుంది. కానీ ఇలా ఒక్క కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్లకు గాజులు కొనివ్వడం అనేది అంతా ఒట్టిదే అన్నారు. గాజులు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవిని కించపరుస్తున్నారని అన్నారు. గతంలో కూడా కొంతమంది మూర్ఖులు 3 కిలోల చక్కెర, మనవళ్లకు వెండి, బంగారం చేయించాలని అప్పుడు కూడా ఇలాంటి ప్రచారం చేసి జనాలను పిచ్చివాళ్ళను చేశారు. చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.